బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శాంతికి సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో రైడ్స్ చేశారు. తాడేపల్లిలోని నివాసం సహా 3 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఇంకా కూడా సోదాలు కొనసాగుతున్నాయా? అంటే ఇప్పటి వరకు ఎంత మొత్తం ఆస్తులు కూడబెట్టినట్లుగా అధికారులు గుర్తించారు? మీకు అందుతున్న సమాచారం ఏంటి? ఎండోర్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి సంబంధించినటువంటి నివాసంలోను, అలాగే ఆమె కార్యాలయం, అలాగే బంధువులకు సంబంధించినటువంటి ఇళ్లలోను మొత్తం 3 నుంచి 4 చోట్ల ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. అయితే ఈ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతాయంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే కనిగిరి శాంతిపై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. 2024 జూలై 2వ తేదీన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణకు ఆదేశిస్తూ శాంతిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇటీవల ఆమె కోర్టుకు వెళ్లారు. కోర్టు నుంచి సస్పెండ్ ని వెనక్కి తీసుకునేందుకు, మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకునేందుకు కూడా ఆమె కోర్టులో గెలిచిన తర్వాత ఆమెకు పోస్టింగ్ కూడా ఇటీవల ఇవ్వడం జరిగింది. అయితే ఆమె పై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం ఏసీబీ సోదాలు నిర్వహించాలంటూ కూడా ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఏకకాలంలో శాంతికి సంబంధించినటువంటి నివాసం తాడేపల్లిలో ఉన్నటువంటి నివాసంలోనూ, అలాగే ఇంకొక కార్యాలయంలోనూ, విజయవాడలో ఉన్నటువంటి బంధువుల నివాసాల్లో కూడా ఈ ఏసీబీ సోదాలు జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. అయితే సోదాల్లో ఇప్పటివరకు కొన్ని కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతాయంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. గతంలో శాంతిపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఎండోర్మెంట్ కమిషనర్ గా ఉన్నప్పుడు ముఖ్యంగా వైజాగ్ వంటి పరిసర ప్రాంతాల్లో దేవాదాయ శాఖ భూములకు సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ కమిటీ వేశారు. విచారణ కమిటీ తర్వాత ఆమె 2024 జూలై 2వ తేదీన ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే సస్పెండ్ కి సంబంధించి సస్పెండ్ చేసి సంవత్సరం పైన ముగిసింది కాబట్టి తాను కోర్టుకు వెళ్లి సస్పెండ్ ని వెనక్కి తీసుకునేందుకు ఆమె ప్రయత్నం చేశారు. కోర్టు కూడా ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం పోస్టింగ్ కూడా, కోర్టు ఆర్డర్ నేపథ్యంలో పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ సోదాలు జరిగినటువంటి నేపథ్యంలో ఎలాంటి అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు దొరికాయనే దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు ఏకకాలంలో 3 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. థ్యాంక్ యూ దుర్గా.